ఒక మంచి బైక్ కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఒక కోరిక అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న రేట్లు, ఎమిషన్ నామ్స్ వీటి వల్ల ఒక మంచి బైక్ కొనుక్కోవడం అనేది చాలా కష్టమైపోయింది. కానీ బైక్ కంపెనీస్ అన్నీ కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త సెగ్మెంట్ని అయితే లాంచ్ చేస్తున్నారు. స్పోర్టీ 125 సిరీస్. అంటే ఒక 160, 150 సీసీ బైక్ లాగా కూల్గా కనిపించాలి అండ్ కొంచెం చిన్నగా 125 సీసీ ఇంజన్తో వచ్చేసేయాలి. బడ్జెట్ సేవ్ అవుతుంది, కూల్గా కూడా కనిపిస్తుంది. అలాంటి ఒక బైక్నే బజాజ్ వాళ్ళు అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. దాని పేరే బజాజ్ పల్సర్ N125. హలో గైస్, వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. దిస్ ఇస్ అ కమ్యూనిటీ ఫర్ తెలుగు బైక్ ఎంతూజియాస్ట్స్. కంటెంట్ అబ్జర్వ్ చేయండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్తే, ఇంతకుముందు ఒక మంచి 125 సీసీ బైక్ కొనాలనుకుంటే హోండా షైన్ వాజ్ ది ఓన్లీ ఆప్షన్. కానీ దాని తర్వాత చాలా ఆప్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఎక్సైటింగ్ ఆప్షనే బజాజ్ పల్సర్ N125. ముందైతే స్పెక్స్ గురించి చూసేసుకుందాం. ఈ బైక్ అయితే ఒక సరికొత్త 125 సీసీ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. BS 6.2 కంప్లైంట్. పవర్ వచ్చేసి 12 PS పవర్, 11 Nm పీక్ టార్క్. గేరింగ్ చూసుకున్నట్టయితే 5 గేర్స్తో వస్తుంది. అండ్ చైన్ అయితే ఓపెన్ చైన్ సెటప్ ఉంది. సో ఎవ్రీ 500 to 1000 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూప్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది లైఫ్. బ్రేక్ సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్లో 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. CBS ఉంది, కాంబి బ్రేక్ సిస్టమ్. ABS అయితే లేదు. అండ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. దానికి స్లీవ్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ సైడ్న. అండ్ బ్యాక్ సైడ్లో మోనోషాక్ ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. యాక్మెంట్లో ఉండే యావరేజ్ 180mm కన్నా ఒక 18mm అయితే ఎక్కువ ఉంది. 198mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇందులో అయితే ఎలక్ట్రిక్ స్టార్ట్ ఉంది. అండ్ స్కిప్ చేయకుండా కిక్ రాడ్ కూడా ఇచ్చారు. సీట్ హైట్ చూసుకున్నట్టయితే 795mm ఉంది. యావరేజ్ 780mm కన్నా ఒక 15mm ఎక్కువ ఉంది. అన్ని హైట్స్ రైడర్స్కి యాక్సెసిబుల్గానే ఉంటుంది. బాడీ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. 125 kgs ఉంది. ఇంత స్పోర్టీ లుకింగ్, ఇంత బిగ్ లుకింగ్ బైక్కి జస్ట్ 125 kgs లైట్ వెయిట్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ సీట్ చూసుకున్నట్టయితే స్ప్లిట్ సీట్ ఇచ్చారు. కానీ స్ప్లిట్ సీట్ డిజైన్ కూడా చాలా బాగుంది. రైడర్కి, పిలియన్కి ఇద్దరికి రైడ్ కంఫర్టబుల్గా ఉండేలాగుంది. నెక్స్ట్ లైట్ సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆర్ LED లైట్. ఫ్రంట్ హెడ్ లైట్, బ్యాక్ టైల్ లైట్ రెండు LED లైట్సే. కానీ టర్న్ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్లో ఉన్నాయి. ఈ బైక్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్, దాంట్లో బ్లూటూత్ అయితే ఉండదు. టాప్ వేరియంట్, దాంట్లో బ్లూటూత్ ఉంటుంది. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ కాకుండా ఇంకొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బేస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే సెమీ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. 100 సెక్షన్ టైర్ వస్తుంది. LSG అయితే ఉండదు. టాప్ వేరియంట్లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, 110 సెక్షన్ టైర్ వస్తుంది. LSG అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 94,707. అండ్ టాప్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 98,707. ఇవి ఈ బైక్ స్పెక్స్ అయితే. ఇది ఒక రెగ్యులర్ 125 సీసీ కంప్యూటర్లా కాకుండా ఒక కూల్ 125 సీసీ లేదంటే ఒక స్మాల్ 160 సీసీ బైక్ లాగా అయితే కనబడుతుంది. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గా ఉంది. రైడింగ్ పోస్చర్ కూడా కంఫర్టబుల్గా ఉంది. సీటింగ్ పొజిషన్ కూడా. అండ్ హెడ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రైసింగ్ కూడా వెరీ కాంపిటేటివ్గా ఉంది. ఓవరాల్ కన్క్లూజన్ అయితే ఈ బైక్ అయితే వెరీ గుడ్ బైక్ ఫర్ ద మనీ. 95,000 నుంచి ₹1,00,000 లోపు ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఇది ఒక చాలా మంచి బైక్. కానీ ఒకటే డౌన్ సైడ్ ఏంటంటే ఫైబర్ ప్యానెల్స్. అవి ఈ మధ్య అన్ని బైక్స్లో వస్తున్నాయి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మీరు కొనాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ అదర్ ఆప్షన్స్ ఆర్ ఆల్సో దేర్. TVS రైడర్ ఉంది, హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది, హోండా SP 125 ఉంది. ఇక్కడ వరకు చూసినట్టయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే 125 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కామెంట్స్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇది ఒక కొత్త ఛానల్ కాబట్టి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా నేను హ్యాపీగా తీసుకుంటాను. థ్యాంక్ యూ.